హలో అందరికీ. ఈరోజు ఉన్నట్టుండి ఆటోలో బజార్‌కి పోవాల్సొచ్చింది. ఇదొచ్చేసి కడపలో వైవి స్ట్రీట్ అనమాట. ఇట్లా రష్‌గా ఉంటదెప్పుడు. మీకో విషయం చెప్పలేదు గదా! ఫోటో ఫ్రేమ్స్ నేనే ప్రిపేర్ చేసుకుంటా అనమాట. నాకు ఎలాంటి స్టైల్‌లో కావాలన్నా, ఎలాంటి కలర్‌లో కావాలన్నా నేనే చేపిచ్చుకుంటా. ఎలాగనేది చూపిస్తా ఈ వీడియోలో. నేను ఎందుకొచ్చానంటే బజార్‌కి, ఈ షాప్ కోసం వచ్చాననమాట. ఇవి దేవుడి పటాలవన్నీ అమ్ముతారు గదా! ఆ షాప్ అనమాట ఇది. మా బాబుకి ఆడుకోవడానికి ఎన్నో బొమ్మలున్నాయి. ఆ బొమ్మలతో ఆడుకోకుండా మా ఫోటోతో ఆడుకున్నాడనమాట. ఫోటో పగిలిపోయింది. నాది మా ఆయనది. పగిలిన వాటిని ఇంట్లో ఉంచుకోకూడదంటారు గదా! అందుకనేసి దీన్ని తీసుకొనొచ్చా. చూడండి ఎలా పగలగొట్టేసాడో. ఎందుకో మరి దీనికి గ్లాస్ చేంజ్ చేపిద్దామని వచ్చానిక్కడికి. నేను ఫోటో ఫ్రేమ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చెప్తా. ఫస్ట్ ఈ ఫోటో ఉంది గదా! ఈ ఫోటోనైతే ప్రింటౌట్ తీసుకుంటా అనమాట. మామూలుగా స్టూడియోకెళ్ళి 150 అలా తీసుకుంటారు. మనం కావాల్సిన సైజ్ తీసుకోవచ్చనమాట. అడ్డంగా కావాలన్నా, స్ట్రెయిట్‌గా కావాలన్నా, ఎలా కావాలంటే అలా ప్రింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ ప్రింట్‌ని తీసుకొనొచ్చి దేవుని పటాలు తయారు చేసే చోట అలాంటివుంటాయి గదా! అక్కడికెళ్ళి ఆ షాప్‌లోకి దీనికి ఒక మంచి ఫ్రేమ్ సెలెక్ట్ జేసుకోండి. చుట్టూతా మనకి వాల్‌కి సరిపడా మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్‌లు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. వాటిల్లో మనం ఒక ఫోటో ఫ్రేమ్‌నయితే సెలెక్ట్ జేసుకోవాలనమాట. ఈ విధంగా డిజైన్‌లు మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ జేసుకోవచ్చు. అలా సెలెక్ట్ జేసుకొని దీనికి వేసివ్వమంటే వేసిస్తారు. ఇంతే సైజ్ ఫోటోని మనం స్టూడియోలో అలా చేపించుకున్నామనుకో 1500 అలా తక్కువ తీసుకోరు. అదే ఇక్కడైతే మనకి కనీసం ఒక 700, 800లో అయిపోతదంతే. ఇలా అనమాట. మా ఇంట్లో చాలా వరకు అన్ని ఫోటోలు గూడా నేనే ప్రిపేర్ చేసుకుంటా అనమాట. ఎలాంటి స్టైల్ కావాలంటే అలాంటి స్టైల్ పెట్టేసి మేము ఫోన్‌లో ఎత్తేసుకుంటాము. తర్వాత దాన్ని ప్రింటౌట్ తీపిచ్చి ఇలా ఫ్రేమ్ కట్టిస్తా ఉంటా. నాకు వాల్‌కి ఒక థీమ్‌లో పెట్టుకుంటాం గదా! ఏవైనా కలర్‌లు ఒకేలా ఉండేటివి అలాగా పెట్టేసుకుంటా అనమాట. ఈ విధంగా చేపించుకొనొస్తా అన్ని. నాకు ప్లెయిన్‌గా అలా ఉంటేనే ఇష్టం ఎక్కువ. ఎక్కువ డిజైన్‌లు నచ్చవు. నేను ఈ ఫోటో ఇక్కడ ఇచ్చేసి నేను బజార్‌కెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొనొచ్చే లోపల చేసేసారు. మిర్రర్ వేశారనమాట. ఇదిగో ఇంట్లో ఇక్కడున్నాయి గదా! ఇవన్నీ గూడా నేనే ప్రిపేర్ చేసుకునేటివే. ఇప్పుడు 2 గోల్డ్ మధ్యలో ఈ బ్లాక్ వస్తదనమాట. ఇక్కడ ఉండాలిది. దీన్ని తీసి పగలగొట్టాడు అదే పనిగా మా బాబు. ఇలా మనకు కావాల్సినట్లుగా ప్రిపేర్ చేపిచ్చుకోవచ్చు. ఎంత సైజులో అయినా చేసుకోవచ్చనమాట. చాలా తక్కువ అమౌంట్‌లో అయిపోతది ఎన్ని ఫ్రేమ్స్ అయినా. అలాగే మంచి క్వాలిటీలో గూడా వేస్తారండి. మనం నచ్చిన క్వాలిటీ చూపిచ్చుకోవచ్చు అక్కడ. చూపిచ్చి తీసుకోవచ్చనమాట. అలాగే దేవుని పటం కింద పడి పగిలిపోయింది. దానికి కూడా మిర్రర్ ఏపిచ్చుకొనొచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.